పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు జనవరి 30వ తారీఖు శుక్రవారం. మార్కెట్స్ గ్యాప్ డౌన్ అయినాయి. గ్యాప్ డౌన్ అయిన తర్వాత అక్కడి నుంచి కూడా స్ట్రాంగ్గా రికవర్ అయితే కనబరిచాయి. బట్ స్టిల్ వీక్గానే క్లోజ్ అయ్యాయి. ముఖ్యంగా ఈరోజు సెక్టార్స్లో డిఫెన్స్, ఎఫ్ఎంసీజీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అయినాయి. మెటల్స్, ఐటీ, ప్రైవేట్ బ్యాంక్, ఫిన్ నిఫ్టీ అనేది టాప్ లూజర్స్కి అయితే క్లోజ్ అయ్యాయి. ముఖ్యంగా మెటల్స్ అయితే ఏకంగా 5.4% అనేది నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. సో మొత్తం మీద 50% సెక్టార్స్ అయితే స్టిల్ నెగిటివ్గానే ఉన్నాయి. నిఫ్టీ 50లో నెస్ట్లే ఇండియా, టాటా కన్స్యూమర్స్, అపోలో హాస్పిటల్స్, M&M అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అవ్వగా, మెటల్స్ నుంచి హిందాల్కో, టాటా స్టీల్, కోల్ ఇండియా, ONGC, JSW స్టీల్, పవర్ గ్రిడ్ అనేది టాప్ లూజర్స్గా అయితే క్లోజ్ అయ్యాయి. సో ఈరోజు టాప్ లూజర్స్ అన్ని దాదాపుగా మెటల్సే కనిపిస్తూ ఉన్నాయి. ఎనీహౌ నిఫ్టీ 50 క్లోజ్ అయిన విధానంలో స్లైట్గా వీక్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. రికార్డు స్థాయిలో గోల్డ్, సిల్వర్ ప్రైసెస్ అనేది పెరగడం జరిగింది. సో చాలామంది చాలా హ్యాపీగా ఉన్నారు. బట్ సడన్గా 24% డ్రాప్ అనేది కనిపించింది. సో 24% పడేసరికి చాలామంది రీసెంట్గా ఇన్వెస్టర్స్ ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు జరిగిన కరెక్షన్ అనేది బై చేయొచ్చా లేదా అనేది సందేహం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క కరెక్షన్ ఎందుకు జరిగిందంటే, ఇక్కడ ఫెడ్ చైర్పర్సన్ పౌల్ గారిని ఏంటంటే మార్చాలి అని చెప్పేసి యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు ప్రయత్నిస్తూ ఉన్నారనమాట. సో ప్రస్తుతం ఈ ఫెడ్లో జరగబోతున్న మార్పులు, దీనికి సంబంధించి కొంత అన్సర్టనిటీ అనేది, నెగిటివ్ ప్రెషర్ అనేది ప్రీషియస్ మెటల్ మీద క్రియేట్ చేసింది. అయితే ఇప్పుడున్న డ్రాప్ అంటే మార్కెట్ కొద్దిగా పడిపోయింది కదా, ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అన్న విషయానికి వచ్చేసరికి ఎక్స్పర్ట్స్ ఏం చెప్తూ ఉన్నారంటే, అఫ్కోర్స్ ఈ యొక్క డిప్ అనేది ఒక ఆపర్చునిటీగా అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే ఫండమెంటల్స్ పర్స్పెక్టివ్లో ఇండస్ట్రియల్ డిమాండ్, సోలార్ ప్యానల్స్కి, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి డిమాండ్ అనేది ఉంది. సో ఈ ప్రీషియస్ మెటల్స్ అనేది వాటిలో యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇండస్ట్రియల్ పరంగా డిమాండ్ అనేది ఆ మెటల్స్కి ఉంది కాబట్టి మీరు లాంగ్ టర్మ్లో కొద్దిగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి అడ్వైస్ చేయడం అనేది జరిగింది. అట్ ద సేమ్ టైం మెటల్కి సంబంధించి హిందుస్థాన్ కాపరు, నాల్కో ఇటువంటి మెటల్ స్టాక్స్ ఇంట్రాడేలో 5% దాకా ఒకటేసారి పడిపోవడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా ఎందుకంటే గ్లోబల్ మెటల్ ప్రైసెస్ అనేది పడిపోవడం జరిగింది. యుఎస్ ఫెడ్ చైర్ స్పెక్యులేషన్ అనేది జరుగుతూ ఉంది కాబట్టి సో దానివల్ల ఈ మెటల్స్లో కొద్దిగా అన్సర్టనిటీ అనేది కనిపిస్తూ ఉంది. సో ఇక ఒకదానికొకటి రిలేషన్గా ఉందన్నమాట. ముత్తూట్ ఫైనాన్స్ కానీ, మనప్పురం ఫైనాన్స్ ఇటువంటి స్టాక్స్ అనేది ఈరోజు 5 to 6% ఇంట్రాడేలో నెగిటివ్గా ట్రేడ్ అయ్యాయి. ఎందుకంటే ప్రీషియస్ మెటల్స్ అనేది డిక్లైన్ అయినాయి కాబట్టి దాని ఇంపాక్ట్ ఇండైరెక్ట్గా ఈ స్టాక్స్ మీద ఒత్తిడి అనేది తీసుకొచ్చాయి. ఇది ఇలా ఉండగా గోల్డ్ ఏదైతే ETFs ఉన్నాయో వీటిలోకి రికార్డు స్థాయిలో ఫండ్స్ అనేది రావడం జరిగింది. అయితే ప్రస్తుతానికి చైనా నుంచి కొన్ని ఫండ్స్ అయితే ఇక తీసుకోవడం అనేది ఆపేసాయి అనమాట. ఒకవేళ ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తామన్నా సరే వద్దు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఎందుకంటే హై ప్రైస్లో ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి ఓవర్ వాల్యుయేషన్స్, ఎనీ మూమెంట్, ఎనీ క్రాష్ అనేది జరిగిందంటే కూడా మదుపరులు నష్టపోతారని చెప్పేసి ప్రస్తుతానికి ETFsలో కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చైనా నుంచి ఆఫ్ చేయడం అనేది జరిగింది. సో ఇటువంటి క్రైసిస్ అనేది జరుగుతూ ఉంటాయి కాబట్టి ఫ్రెండ్స్ ఏంటంటే కొంచెం తెలివిగా మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. కంగారు పడకుండా ఓవర్గా మనం దేనికి కూడా రియాక్ట్ అవ్వకుండా స్టేబుల్గా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు సౌత్ ఇండియా బ్యాంక్ షేర్స్ వచ్చేసరికి 19% దాకా పడిపోవడం అనేది జరిగింది. 3 months లోలో ట్రేడ్ అవుతున్నాయి. ఎందుకంటే CEO అనేది చేంజ్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఎనీహౌ ఈయన యొక్క ఇంకా టైం అయితే ఉంది, గడువు అనేది. బట్ స్టిల్ మార్కెట్ స్టాక్ వచ్చేసరికి నెగిటివ్గా రియాక్ట్ అయింది. హిందుస్థాన్ జింక్ షేర్స్ వచ్చేసరికి సిగ్నిఫికెంట్గా రీసెంట్గా పెరిగాయి. బట్ సిల్వర్ ప్రైసెస్ ఎప్పుడైతే డ్రాప్ అయ్యాయో ఈ యొక్క కంపెనీ స్టాక్స్ కూడా పడిపోవడం అనేది జరిగింది. గ్లోబల్గా మెటల్ ప్రైసెస్ అనేది డిక్లైన్ అయినాయి కాబట్టి వేదాంత షేర్స్ కూడా ఈరోజు ఇంట్రాడేలో నెగిటివ్గా అయితే ట్రేడ్ అయ్యాయి. స్విగ్గీ షేర్స్ కూడా 6% దాకా పడిపోవడం అనేది జరిగింది. ఎందుకంటే ఇన్స్టామార్ట్ కంటిన్యూస్గా లాసెస్ అనేది అనౌన్స్ చేస్తూ వస్తూ ఉంది. Q3లో కూడా లాసెస్ అనౌన్స్ చేసింది. ప్రస్తుతానికి CLSA దీన్ని డౌన్ గ్రేడ్ చేసింది. పేటీఎం షేర్స్ కూడా 4% దాకా ఇంట్రాడేలో నెగిటివ్గా ట్రేడ్ అయ్యాయి. ఆఫ్కోర్స్ ఏంటంటే వీళ్ళ ప్రాఫిట్స్ అనేది కొద్దిగా అప్గ్రేడ్ అవుతూ వస్తూ ఉన్నాయి చిన్నగా. బట్ అయినప్పుడు కూడా కొంతమంది బ్రోకరేజ్ సంస్థలు అయితే కొద్దిగా కాంపిటీషన్ అనేది ఉంది అని చెప్పేసి కాషన్ అనేది మెన్షన్ చేశాయి. బడ్జెట్ అనేది దగ్గరకు వస్తుంది. ముఖ్యంగా డిఫెన్స్ ఇండెక్స్కి సంబంధించిన స్టాక్స్ వచ్చేసరికి పాజిటివ్గా అయితే ట్రేడ్ అయ్యాయి. ముఖ్యంగా GRSE కానీ, MTR టెక్, మజ్గాన్ డాక్ ఈ స్టాక్స్ వచ్చేసరికి ఇంట్రాడేలో 5 to 7% దాకా పాజిటివ్గా అయితే ట్రేడ్ అయ్యాయి. నిఫ్టీ అనేది పరిశీలన చేసినట్టయితే స్పాట్ 25,315 దగ్గర అయితే క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో 0.76 అనేది చూపిస్తుంది. బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ మార్కెట్ యొక్క సెంటిమెంట్ మాత్రం స్టిల్ వెరీ బేరిష్గా కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ స్పాట్ 59,577 దగ్గర అయితే క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో 1.05 అనేది చూపిస్తుంది. బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ మార్కెట్ యొక్క సెంటిమెంట్ మాత్రం స్టిల్ న్యూట్రల్గా ఉంది. సెన్సెక్స్ స్పాట్ 82,261 దగ్గర క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో 0.85 అనేది చూపిస్తుంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే బేరిష్గా కనిపిస్తుంది. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే 1.96% అనేది పెరిగింది. అఫ్కోర్స్ సండే యూనియన్ బడ్జెట్ అనేది ఉంది కాబట్టి మార్కెట్లో కొద్దిగా వాలటిలిటీ అనేది ఇంక్రీజ్ అయింది.
ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతుంది. యాక్చువల్గా లాస్ట్ 3 డేస్ నుంచి కూడా పాజిటివ్గా ఉంది. డౌజన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ మాత్రం ప్రస్తుతానికి నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. మనం చూస్తున్న సమయానికి 277 పాయింట్లు నెగిటివ్గా ఉంది. నిఫ్టీ 50 అనేది పరిశీలన చేసినట్లయితే 25,140 ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. 25,417 ఇమీడియట్గా రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి 59,469 అనేది ఇమీడియట్గా సపోర్ట్ అయితే ఉండగా 60,226 అనేది ఇమీడియట్ రెసిస్టెన్స్గా కనిపిస్తుంది. ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి 81,426 ఇంపార్టెంట్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. 83,167 ఇమీడియట్గా రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. ఎనీహౌ ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ అన్నీ కూడా స్లైట్ నెగిటివ్లో అయితే క్లోజ్ అయ్యాయి. ఇక గోల్డ్ రికార్డ్ స్థాయిలో పెరగడం, అక్కడ నుంచి కూడా ఒకటేసారి క్రాష్ అవ్వడం అనేది జరిగింది. మనం హై నుంచి కన్నా ఒకసారి ఎంత పర్సంటేజ్ పడిపోయింది అనేది పరిశీలన చేస్తే ఏకంగా 15% దాకా పడిపోయింది. ప్రస్తుతం సిచ్యువేషన్లో ముఖ్యంగా ప్రెసిష్ మెటల్స్లో వోల్టాలిటీ అనేది సిగ్నిఫికెంట్గా కనిపిస్తుంది. ఎనీహౌ ఫ్రెండ్స్, మనకి సండే రోజు యూనియన్ బడ్జెట్ అయితే ఉంది. మార్కెట్ వోల్టైల్గా ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే ఇండియా విక్స్ అనేది కూడా రైజ్ అయింది. సో వెయిట్ అండ్ వాచ్ సిచ్యువేషన్ అనేది కనిపిస్తుంది. అయితే ఇంతలాగా మార్కెట్లో వోల్టాలిటీ ముఖ్యంగా మెటల్స్లో ఎందుకుందంటే, సో యుఎస్లో ఫెడ్ అక్కడ పౌల్ గారిని చేంజ్ చేయాలని చెప్పేసి ట్రంప్ గారు అయితే విశ్వ ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నారు. సో ఈ యొక్క ఫెడ్ అన్సర్టనిటీ అనేది ఇండైరెక్ట్గా ఏంటంటే గ్లోబల్గా కొన్ని సెక్టర్స్ మీద నెగిటివ్గా ఇంపాక్ట్ అయితే కనబరిచింది. ప్రస్తుతం సిచ్యువేషన్లో కొద్దిగా మనం వెయిట్ చేసి క్వాలిటీ ఉన్న స్టాక్స్ తగ్గినప్పుడల్లా యాడ్ చేసుకోవడం ఉత్తమం అని చెప్పేసి అనిపిస్తుంది. ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చిందనుకోండి తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.